హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ మధ్య రానంత గ్యాప్ ఆల్మోస్ట్ 3 days తర్వాత నేను ఈ వీడియో పబ్లిష్ చేస్తున్నాను. అగైన్ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ ఒక 2 కీలకమైన పరిణామాలను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2 కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్. అదే రకంగా ఫ్యూచర్ సిటీ పట్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత శీఘ్రగతిన దాన్ని పూర్తి చేయాలని ఆయన సంకల్పం పెట్టుకున్నారనేది మనకు అర్థమవుతుంది. దాంట్లో భాగంగా చర్యలు వేగంగా పడుతున్నాయి. అందులో భాగంగానే మొన్న జూన్ 10వ తేదీన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ ను అక్కడ ఇనాగురేట్ చేశారు. ఆయన తన ఛాంబర్లో కూర్చొని కొంత సమీక్ష కూడా జరిపారు. తర్వాత నెలలో కనీసం 4 సార్లు అక్కడ సమీక్షా కార్యక్రమాలను తాను స్వయంగా నిర్వహిస్తానని చెప్పి కూడా ఆయన అనౌన్స్ చేశారు. అదే సందర్భంలో అనూహ్యంగా కొన్ని గ్రామాలను, అంటే మహేశ్వరం మండలంలో ఉన్న కొన్ని గ్రామాలు, అదే రకంగా కందుకూరు మండలంలో మిగిలిన గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలిపారు. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కందుకూరు పక్కనే ఉన్న నేదునూరు లాంటి విలేజెస్ డైరెక్ట్ గా R3 జోన్ నుంచి R1 జోన్కి వస్తున్న పరిస్థితి. అంటే ఆ ఏరియాలో అద్భుతమైన ప్రగతికి అయితే ఒక బాటలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది స్పష్టంగా. అయితే ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ లో తాజాగా కొంత రాజకీయపరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఎందుకంటే అమెరికా వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేయడం, నిజానికి రద్దు చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది లోతుగా పరిశీలిస్తే అదొక ప్యానిక్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రకటనలాగా కనిపిస్తుంది. కానీ అంతకు మించి అది సాధ్యం అవుతుందా లేదా అనేది లోతుగా విశ్లేషిస్తే సాధ్యం కాదనే తేల్చి చెప్పాల్సిన పరిస్థితి. సేమ్ టైం దాన్ని కౌంటర్ చేయడానికి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఒక ఫ్యూచర్ సిటీని రద్దు చేయడానికి వీలు లేని ఒక స్టాట్యుటరీ, ఒక చట్టపరమైన భద్రత కూడా దానికి కల్పించే రకంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఇవన్నీ రాజకీయమైన యాంగిల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఏతావాత పెద్ద పెద్ద లీడింగ్ కంపెనీలతో గవర్నమెంట్ లో ఉన్న కీలకమైన అధికారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఎవరున్నా లేకపోయినా కూడా అవి ముందుకే వెళ్లాలి తప్ప వెనక్కి రావు. తర్వాత కోట్లాది రూపాయలతో వేస్తున్న రతన్ రోడ్డు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అవన్నీ చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దాంతోపాటు ఏషియాస్ లార్జెస్ట్ డాటా సెంటర్ కూడా మనకు అక్కడ ఏర్పాటు కాబోతుంది. బేగర్కంచ పంజాగూడ గ్రామంలో ఏర్పాటు కాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం FCDA బిల్డింగ్ కు, అమెజాన్ డాటా సెంటర్ కు ఆనుకొని ఉంటుంది. అక్కడ ఒక ప్రైవేట్ వెంచర్ కూడా ఉంది. తర్వాత పవర్ గ్రిడ్ కు ఆనుకొని ఉంటుంది. కంట్రోల్ ఎస్ అనే సంస్థకు సంబంధించి ఏషియాస్ లార్జెస్ట్ డాటా సెంటర్ అది ఫ్యూచర్ సిటీలో వస్తుంది. ఇవన్నీ కాంక్రీట్ గా మనకు కనిపిస్తున్నాయి. మరి ఆయన రద్దు చేస్తామని ఒక మాట అన్నారు. ఇవన్నీ రద్దు చేస్తారా? అంటే ఫార్మా కోసం కేటాయించినవి రేవంత్ రెడ్డి గారు వేరే రంగానికి ఇస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే 2022లో అమెజాన్ డాటా సెంటర్కి ఇచ్చారు అక్కడ డాటా. మరి అమెజాన్ డాటా సెంటర్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు అది ఫార్మా కంపెనీ కాదు కదా. మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావు గారు ఎందుకు వ్యతిరేకించలేదు? ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు ఏదైనా మాట్లాడతారో, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గమ్మున ప్రభుత్వం ఎలా వెళ్లాలో అలా రూలింగ్ చేయాల్సిందే. ఇది లోతుగా పరిశీలించిన వారికి అర్థమవుతుంది. సో ఆ అంశాన్ని పక్కన పెడితే లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీలో అసలైన ప్రాంతాలను గుర్తించడంలోనే మీ నైపుణ్యం దాగుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కువ పరిశోధన చేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను చాలా సింపుల్ గా కరెక్ట్ ఎంప్లాయ్మెంట్, కరెక్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ అయ్యే ఏరియాస్, లొకేషన్ వారీగా, అదే రకంగా గవర్నమెంట్ డాక్యుమెంట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా కొంతమందికి దూరము దగ్గర అనే మీమాంసలో ఉండి రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు రిగ్రెట్ అవుతారు ఓవర్ ద పీరియడ్. అది ఎందుకంటే నేను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, నేను స్టడీ చేసి చెబుతున్నవి ప్రతిదీ నిజమవుతున్నాయి. సేమ్ టైం చాలా మంది యూట్యూబర్స్ అసలు వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ లేదు, అసలు ఏం డెవలప్మెంట్ అవుతుందో తెలియదు, అరకొర సమాచారంతో చాలా మంది ఇన్వెస్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేనైతే క్లియర్ కట్ గా చెప్తున్నాను, నాకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్ తో ప్రతి అంశాన్ని క్రాస్ చెక్ చేసుకుని నేను ప్రస్తావిస్తున్నాను. 99% అక్యురసీతో ఉన్న కంటెంట్ నాది. ఎందుకంటే నేను 99 ఎందుకంటున్నానంటే, నేను కూడా మనిషినే కాబట్టి ఎప్పుడన్నా చిన్న ఒకటి అట్లా అవుతుండొచ్చు తప్ప నేను ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుంటాను. నా జర్నలిజం ఉన్న లింక్స్ ను వాడుకుంటాను. అన్ని చేసి ఆ అవైలబుల్ ఉన్న సమాచారాన్ని కూలంకషంగా సమీక్షించుకున్న తర్వాతనే మీకు ఒక అనలిటికల్ రూపంలో మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. కానీ ఎలాంటి సమాచారం లేకుండా అసలు రతన్ టాటా రోడ్ ఎక్కడ వస్తుంది, అమరావతి రోడ్ ఎక్కడ వస్తుంది, హైస్పీడ్ రైల్వే కారిడార్ ఎక్కడ వస్తుంది, అలైన్మెంట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ సాయిల్ టెస్టులు జరిగినాయి, ఎక్కడ ఏ కంపెనీలకు ల్యాండ్ ఇవ్వబోతోంది, ఇవి ఏవి తెలియకుండా చాలా వేగంగా కొంతమంది యూట్యూబర్స్ ప్రజెంట్ చేస్తున్నారు. నిజంగా అలాంటి యూట్యూబర్స్ కూడా కొంతమంది నమ్ముతున్నారు. అది ఇంకా ఆశ్చర్యం.
ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్తో విత్ ప్రూఫ్స్ చెప్తున్నాను నేను. సో ఎవరైనా కానీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నన్ను నమ్మి నేను చెప్పిన చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా లాభపడతారు. ఇది ఖచ్చితంగా నేను అత్యంత గ్యారంటీ పరంగా చెప్తున్న పరిస్థితి. అందుకే కొంతమందికి నేను రీసేల్ గ్యారంటీ కూడా ఇస్తుంటాను నేను. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ సిటీలో అసలైన ప్రాంతాలను గుర్తించి అసలైన ప్రాంతాల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి లాభపడాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా నా దగ్గర బల్క్ బయర్స్ కూడా ఒక మంచి ఆఫర్ ఉంది. ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న వెంచర్లలో బల్క్ బయర్స్ కి, అంటే మినిమం 4 ప్లాట్లు తీసుకునే వాళ్ళకి ఆఫర్ వర్తిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా బల్క్ బయర్స్ కాంటాక్ట్ చేయవచ్చు. 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, మినిమం 4 ప్లాట్లు తీసుకోవాలి, 600 గజాలకు తక్కువ కాకుండా 4 ప్లాట్లు తీసుకోవాలి. అదే సందర్భంలో రెండవ కండిషన్ ఏంటంటే 15 days లో ఫుల్ పేమెంట్ చేయాలి. అలాంటి బల్క్ బయర్స్ ఎవరన్నా ఉంటే కూడా కాంటాక్ట్ చేయవచ్చు. మంచి డీసెంట్ లొకేషన్, ఖచ్చితంగా మీకు 1.5 to 2 years లో మంచి అప్రిషియేషన్స్ తో మీరు రీసేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ కాదు, ఎందుకంటే బల్క్ బయర్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూడరు. 1-2 కొనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం కొనేవాళ్ళు లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. బల్క్ బయర్స్ ఎప్పుడైనా కూడా మాక్సిమం 2 to 3 years లో వాటిని రీసేల్ చేసుకుని బయటపడాలని చూస్తారు. కాబట్టి అలాంటి వారికి మంచి ఆఫర్ నా దగ్గర ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. 2 కండిషన్స్, మినిమం 600 yards తీసుకోవాలి, లేదా అండ్ 15 days లో ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. రైట్, ఇక ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న అంశాలు 2. ఒకటి చాలా మనకు ఫైనల్ డీటెయిల్స్ గా వచ్చింది, అది నేను చివరిలో చెప్తాను. ఒకటేమో లేటెస్ట్ గా ప్రతిపాదనలో స్టార్ట్ అయింది. ఆ ప్రతిపాదనలకు సంబంధించి నేను ముందు చెప్తాను. ప్రతిపాదన ఏంటంటే ఫ్యూచర్ సిటీలో రైట్, ఇది చెప్పే ముందు మొన్న ఈ మధ్య నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. ఆ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అదే రకంగా ఇంకో 2 కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంలో ఆయన చేసిన రెగ్యులర్ విజ్ఞప్తులు, మెట్రో సెకండ్ ఫేజ్ కానీ, త్రిబుల్-ఆర్ కానీ, ఇవన్నింటితో పాటు కొత్తగా ఒక అంశాన్ని చేర్చారు. ఏంటి అంటే ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశంలో బెంగళూరు IIM కు చాలా విపరీతమైన పేరుంది. అలాంటి IIM హైదరాబాద్ కు కావాలి అని చెప్పి ఆయన అడిగారు. అందుకోసం ల్యాండ్ కూడా మేము అలొకేట్ చేసి పెట్టినాం, ల్యాండ్ రెడీగా ఉంది. కాబట్టి మీరు అలొకేట్ చేస్తే వెంటనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కోర్సులు స్టార్ట్ చేసి ఆ తర్వాత భవన నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలోకి షిఫ్ట్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయితే ఆ దానికి కేటాయించిన 200 ఎకరాలు కూడా ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తున్నారు. అది కూడా ఎడ్యుకేషన్ జోన్ లో కేటాయిస్తున్నారు. తర్వాత ఒకవేళ శాంక్షన్ అయిన వెంటనే క్లాసులు నిర్వహించడానికి స్కిల్ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ కూడా దానికి కేటాయిస్తామని కూడా చెప్పారు. అంటే స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ నిర్మాణం చాలా శరవేగంగా సాగుతుంది. ఆల్మోస్ట్ 2-3 months లో దానికి సంబంధించి ఒక్కొక్క బ్లాక్ స్టార్ట్ చేస్తారు. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ IIM కనుక కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే నెక్స్ట్ కేబినెట్ లో పెడతారని చెప్పన్నారట కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర కేబినెట్ కనుక దాన్ని ఆమోదిస్తే తెలంగాణకు, మరి ముఖ్యంగా హైదరాబాద్కు IIM వస్తే, సో ఆ IIM ని స్కిల్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసి ఆ తర్వాత 200 ఎకరాలు దానికి కేటాయించిన దాంట్లో ఓన్ బిల్డింగ్ కట్టి అక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పారు. 200 ఎకరాలను సేకరించి సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోనే IIM, ఫ్యూచర్ సిటీని ఎడ్యుకేషన్ గా మార్చారని సీఎం నిర్ణయం. ఊపందుకున్న యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ భవన నిర్మాణ పనులు, యంగ్ ఇండియా క్రీడా వర్సిటీ కూడా అక్కడే. కేంద్రం నుంచి అనుమతి రాగానే స్కిల్ యూనివర్సిటీలో తరగతులు ప్రారంభం అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు తదితర సంస్థలు ఏర్పాటవుతున్నాయని ప్రస్తావించారు, వివరించారు. తెలంగాణకు IIM మంజూరు చేయాలని, ఇందుకు అవసరమైన 200 ఎకరాల స్థలాన్ని సేకరించి పెట్టామని రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా ఒక $1 ట్రిలియన్ ఎకానమీని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందుకు మీరు సహకరించాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి. సో ఫ్యూచర్ సిటీలో IIM రావడం అనేది క్లియర్ గా ఉంది. తర్వాత ఓవరాల్ గా 30,000 ఎకరాలు అనేది మనకు తెలుసు. ఆ 30,000 ఎకరాలలో దాదాపు 10,000 ఎకరాలలో ఎడ్యుకేషన్ హబ్ ను విస్తరిస్తాం, ఎక్స్పాండ్ చేస్తామని కూడా ఆయన చెప్పారట. ఫ్యూచర్ సిటీలో 10,000 ఎకరాల్లో ప్రత్యేక ఎడ్యుకేషనల్ జోన్ హబ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలోనే అమెరికా, కెనడా, సింగపూర్, జర్మనీ, UK దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని, అంటే ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ కూడా ఆల్రెడీ MOU చేసింది గవర్నమెంట్. యూనివర్సిటీ ఆఫ్ లండన్ కూడా ఫ్యూచర్ సిటీలో తమ
విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి, బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. సో ఇవన్నీ కాంక్రీట్ గా జరుగుతున్నాయి. మరి ఎడ్యుకేషన్ హబ్ ఎత్తేస్తారా, అమెజాన్ డాటా సెంటర్ ఎత్తేస్తారా, ఏం మాట్లాడతారో ఈ విపక్ష నాయకులు, విచిత్రంగా ఉంటది. సో ఓవరాల్ గా ఇది ఫ్యూచర్ సిటీలో ఐఐఎం ఏర్పాటుకైతే రంగం సిద్ధమవుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ చెప్తాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ చెప్పే ముందు కొంత దానికి సంబంధించిన అంశాలు చెప్పాలి. ఫ్యూచర్ సిటీ 56 గ్రామాలు, తర్వాత మొన్న ఈ మధ్య కొత్తగా కలిసిన అటు మొండిగౌరిలు వైపు 3 గ్రామాలు, ఇటు మహేశ్వరం, కందుకూరు కలుస్తున్నాయి. ఆ తర్వాత అటు మర్రిగూడ, మాడ్గుల్, తర్వాత మాల్ ఏరియాలో కూడా ఇంకొన్ని గ్రామాలను కలపబోతున్నారు. ఓవరాల్ గా 100 గ్రామాలకు చేరే పరిస్థితి కనిపిస్తుంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధి. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నేను ఇంతకుముందు దానికి సంబంధించిన వీడియోలు కూడా చేశాను. ఈ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే బ్లూ జోన్స్ ఉన్నాయో, అంటే వాటర్ బాడీస్ ఉన్నాయో, కుంటలు, చెరువులు, కాలువలు ఉన్నాయో, వాటిని డిస్టర్బ్ చేయకుండా అక్కడ రీక్రియేషన్ ఏరియాస్ పేరిట బ్లూ జోన్స్ పెట్టడం. ఆ తర్వాత గ్రీన్ ఏరియాస్, అంటే ఫారెస్ట్ కన్జర్వేటివ్ ఉన్న ఏరియాను అదే రకంగా ఉంచు వాటిని ప్రొటెక్ట్ చేయడం, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని. ఇవి పోను మిగిలిన భాగాన్ని, అంటే గ్రీన్ అండ్ బ్లూ జోన్ పోయిన తర్వాత మిగిలిన భాగాన్ని గ్రోత్ కారిడార్స్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత కొంత రెసిడెన్షియల్ ఏరియా ఏర్పాటు చేసి, ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ప్లాట్లను వేలం వేయడం, ఇట్లాంటి వాటి ద్వారా నిధుల సమీకరణకు చేసి ఇలాంటి స్కోప్ తో ముందుకు వెళుతుంది. అయితే ఇదంతా జరగడానికి ఒక సమగ్రంగా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అవ్వాలి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కు 3 నెలల క్రితం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది కన్సల్టెన్సీని ఎంపిక చేయడానికి. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆ కన్సల్టెన్సీ ఎంపిక పూర్తయింది. ఫ్యూచర్ సిటీకి సింగపూర్ మాస్టర్ ప్లాన్, ఇంతకు ముందు కూడా ఫస్ట్ ఫేజ్ 13,440 ఎకరాలకు సంబంధించిన ఆ మాస్టర్ ప్లాన్ కూడా సింగపూర్ కు చెందిన సుర్బానా జురాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది. ఇప్పుడు ఓవరాల్ గా ఈ FCDA లిమిట్స్ మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్, సమగ్రంగా మాస్టర్ ప్లాన్ 2047 వరకు వర్తించే రకంగా దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. దీనిని ఏంటంటే DP ఆర్కిటెక్ట్స్, సింగపూర్ కు సంబంధించిన సంస్థ ఇది, DP ఆర్కిటెక్ట్స్ కు FCDA ఒప్పందం చేసుకుంది, అంటే టెండర్ల ద్వారా ఎంపిక చేసింది అనమాట. 9 నెలల్లో బృహత్తర ప్రణాళిక సిద్ధం. ఇది జూన్. 9 నెలలు అంటే మనకు ఫిబ్రవరి, మార్చి కల్లా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రాబోతోంది. HMDA అండ్ FCDA 2 మాస్టర్ ప్లాన్లు క్రియేట్ అయితే ఇటు శ్రీశైలం రోడ్డు, అటు నాగార్జున సాగర్ రోడ్డు అసలు మామూలుగా ఉండవు, రాకెట్ లాగా దూసుకుపోతాయి ప్రైసెస్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నా మాట రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. తొలుత 13,000 ఎకరాల ప్రాధాన్య జోన్కే ప్లాన్, తర్వాత 3 విభిన్నమైన జోన్లు కలిపేలా రూపకల్పన. విభిన్నమైన జోన్లని ఇందాక నేను చెప్పాను కదా. ప్రభుత్వ ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ BFC అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 765 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇది పెరుగుతుంది, ఎందుకంటే మళ్ళీ కొన్ని గ్రామాలు కలిపారు కదా. ఫస్ట్ ఉన్న దాని ప్రకారం ఇది 56 గ్రామాల పరిధికి సంబంధించి బృహత్తర ప్రణాళిక మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను సింగపూర్ కు చెందిన బహుళజాతి ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ కంపెనీ DP ఆర్కిటెక్ట్స్ దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ టెండర్ల ప్రక్రియలో మొత్తం 6 అంతర్జాతీయ సంస్థలు పోటీ పడ్డాయి. తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించేందుకు లోయెస్ట్ బిడ్డర్ ముందుకు రావడంతో DP ఆర్కిటెక్ట్స్ అనే సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు FCDA కార్యాలయంలో తన ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో DP ఆర్కిటెక్ట్స్ సంస్థ ప్రతినిధులు, అధికారులు ఒప్పంద పత్రాలను అందజేశారు. 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని సింగపూర్ సంస్థకు ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితి విధించింది. అయితే ఇందాక నేను చెప్పాను కదా, సుర్బానా జురాంగ్ కంపెనీ ప్రిపేర్ చేసిందని, సేమ్ ఆ ఏరియాకు సంబంధించే డీటెయిల్డ్ గా వెళ్లడానికి ఫస్ట్ చేస్తున్నారు. ఇందులో తొలి దశలో సుమారు 13,000 ఎకరాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన జోన్ గా గుర్తించి ముందస్తుగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. రాబోయే కాలంలో ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ శివార్లలో ఇండస్ట్రియల్, IT, AI, గ్రీన్ ఎనర్జీ హబ్లతో కూడిన సరికొత్త 4వ నగరం రూపుదిద్దుకోబోతోంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం లైఫ్ సైన్సెస్ హబ్ కు 4,000, నేను ఇందాక చెప్పాను కదా 13,440లో 4,073 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లోనే లైఫ్ సైన్సెస్ కేటాయించారు. నక్కర్త మేడిపల్లి దగ్గర, నక్కర్త మేడిపల్లి నానక్ నగర్ మధ్య ఉంటుంది. ఆ ఏరియాకు సంబంధించి ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత 70,000 ఎంప్లాయ్మెంట్ అక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఇది అత్యధిక నంబర్ ఓవరాల్ తీసుకుంటే, ఎందుకంటే మిగతా దేంట్లోనూ కూడా 100లోనే ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ ఒక్క లైఫ్ సైన్సెస్ సబ్ లోనే 1000లో ఎంప్లాయ్మెంట్ ఉంది. అందుకే నేను అక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తుంటాను. నేను ఏదైతే సజెస్ట్ చేస్తానో దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది, ఒక గ్యారంటీ ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, రైట్.
తర్వాత రెసిడెన్షియల్ జోన్కు 2477 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కు 2177 ఎకరాలు, ఈవీ అండ్ ఎనర్జీ పార్క్ 1976 ఎకరాలు, హెల్త్ సిటీకి 494 ఎకరాలు, ఏఐ సిటీకి 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్కు 255 ఎకరాలు ప్రస్తుతం ఉన్న దాంట్లో 3 విభిన్న ప్రాంతాలు కలిపి. నేను ఇంకొకటి కూడా చెప్తాను, ఉత్తర ప్రాంతంలో చేయడానికి అవకాశాలు తక్కువ, ఎందుకంటే అక్కడ 4 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి, వాటికి సంబంధించి కన్జర్వేటివ్ ఏరియాస్ ఉన్నాయి. రైట్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 పరిధిలో ఇది కలిసి ఉంటుంది. రవాణా నెట్వర్క్లు, కారిడార్లు ఇప్పటికే ఉన్నాయి. ఇది కొంగరకలాన్ ఆ ఏరియాకి సంబంధించి చెప్తున్నారు. మధ్య ప్రాంతం హైదరాబాద్ ఫార్మాసిటీ భూమి దీని పరిధిలో ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాలు అభివృద్ధి చేయబోతున్నారు. దక్షిణం ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దీనికి సంబంధించి ఎలాంటి చట్టబద్దమైన భూ వినియోగ ప్రణాళిక లేదు. 3 భిన్నమైన జోన్లను కలుపుతూ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ ఫ్రేమ్వర్క్ సరిపోయే రకంగా అత్యధికంగా ఒక చట్టపరబద్దమైన మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కు రంగం సిద్ధమవుతోంది. సో ఇది జూన్లో 2 days బ్యాక్ ఇది ఒప్పందం జరిగింది కాబట్టి జూన్లో ఒప్పందం జరిగింది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నాటికల్లా మనకు ఎఫ్సిడిఏకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి క్లియర్ కట్ ఏది ఎక్కడ ఏంటి అనేది స్పష్టమైన మాస్టర్ ప్లాన్ వస్తుంది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ లో మొత్తం అన్ని గ్రామాలకు విస్తరించిన ప్రాంతాలకు అంటే కొత్తగా కలిపిన ప్రాంతాలతో కలిపి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తారు. ఇది గవర్నమెంట్ ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ తాజా సమాచారం విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ 2 క్రూషియల్ డెవలప్మెంట్స్. ఈ కంటెంట్ గనక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. ఇంకా ఈ కంటెంట్ గనక నచ్చితే ఈ వీడియోను హైప్ చేయండి. పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అనే బటన్ నొక్కి 399 సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇది సేఫ్ పేమెంట్. గూగుల్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, యూపీఐ కానీ దానికి అటాచ్ చేస్తే ఎవ్రీ మంత్ 399 రూపాయలు మీ అకౌంట్లో కట్ అయ్యి నాకు యాడ్ అవుతాయి. సో నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. లేదా నా కంటెంట్ అంత వర్త్ కాదు అని అనిపిస్తే కనీసం 89 రూపాయల సబ్స్క్రిప్షన్ అన్న తీసుకోండి. మంత్లీ 89 రూపీస్ అన్న. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.